డివిజన్ ప్రజలందరికీ ఒక చిన్న డౌట్, రాజకీయాల్లో యాక్టివ్గా మీరు ఉంటారా లేకపోతే మీ మిస్సెస్ గారు ఉంటారా? ఇద్దరం ఉంటాం. అందరికి ఇస్తే మగవాళ్ళకి ఇస్తే రిజర్వేషన్ మగవాళ్ళకి వస్తే ఒక్కరే పని చేస్తారు, కానీ అదే ఆడవాళ్ళకి వస్తే ఇద్దరం పని చేస్తున్నాం కదా పార్టీకి. మేము ప్లస్సే కదా. అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు తను చూసుకుంటుంది, పార్టీ ప్రోగ్రాంలు ఉన్నప్పుడు నేను చూసుకుంటాను, అన్అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు నేను చూసుకుంటాను. గతంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ గారు. ఆయనకు మీరు ప్రధాన అనుచరుగా ఉండేది. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధాలు కొనసాగుతున్నాయా? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ముద్దగోని రామ్మోహన్ అన్న కావచ్చు, లేదా మా బ్రదర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వివిధ పార్టీలలో ఉంటారు. అది పార్టీ వ్యవహారము, ఇది కుటుంబ వ్యవహారం. రిలేషన్షిప్పే. వాళ్ళు గౌడ్సే, మేము గౌడ్సే. అన్నకు నాకు చుట్టరికం లాగా ఉంటుంది. అదే ఇదే. పార్టీకి చుట్టరికానికి తేడా లేదు నా ఉద్దేశంలో. కానీ సంబంధాలు అయితే కొనసాగుతాయి. ఇప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ అయింది అనుకో, నేను అన్నని ఇన్వైట్ చేస్తాను, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే నన్ను ఇన్వైట్ చేస్తాను, దాంట్లో తప్పు లేదు కదా. పార్టీ పరంగా ఆయన కార్యక్రమాలు ఆయనే, మా కార్యక్రమాలు మావే. కానీ అది మీ ఎమ్మెల్యేలకు నచ్చదేమో. నచ్చదు అని అంటే అట్లాంటిది ఏం లేదు, అందరూ నచ్చుతారు. రాజకీయంలో ప్రధాన శత్రువులు, ప్రధాన మిత్రులు అనేది లేరు అనేది మేము అవగాహన చేసుకున్నాం. ఎప్పటికీ శాశ్వతంగా శత్రువులు ఉండరు, శాశ్వతంగా మిత్రులు ఉండరు, ఎప్పుడు ఏమైనా కావచ్చు. అది మేము అవగాహన చేసుకున్నాం, దాన్ని బట్టి నడుస్తున్నాం ఇక.